ఓం శాంతి. స్థిరచిత్తురాలు అను బిరుదును కైవసం చేసుకున్న స్థితప్రజ్ఞురాలు, యజ్ఞానికి ఆధార స్తంభము, ఆదిరత్నము, అపారమైన శక్తికి మూలము, గుణదానములో ఎప్పుడూ ముందుండే మహాదాని, శక్తి స్వరూపిణి, విశ్వ కళ్యాణకారి, సర్వులకు అలౌకిక మాతృమూర్తి అయిన దాది జానకి గారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు స్ఫూర్తిదాయక విషయాలను ఈరోజు విందాం రండి. దాది జానకి గారి జన్మ 1916 జనవరి 1 నాడు సింధ్, హైదరాబాద్లోని ఒక ధనిక మరియు ధార్మిక పరివారంలో జరిగింది. వీరి తండ్రి గారిది వజ్రాల వ్యాపారం. బాల్యకాలం నుండే వీరికి ఆధ్యాత్మికత మరియు జనోద్ధారణ కార్యక్రమాల పట్ల అభిరుచి ఎక్కువగా ఉండేది. భగవంతుని సత్యమైన పరిచయం కోసం అన్వేషిస్తూ ఉండేవారు. వీరికి ఎప్పుడూ వైభవాల పట్ల మోజు ఉండేది కాదు. 11 సంవత్సరాల పిన్న వయసులో కేవలం 3వ తరగతి వరకు చదువుకున్న వీరు సత్యాన్వేషణ మరియు పరమాత్మని అన్వేషణలో భాగంగా ధార్మిక స్థానాలకు వెళ్ళడం ప్రారంభించారు. యజ్ఞంలోకి వచ్చే కన్నా ముందు నుండి వీరి పరివారానికి బాబా పరివారానికి అనుబంధం ఉంది. బాబాకు వీరి పరివారంపై ప్రత్యేక అభిమానం ఉండేది. వీరు చిన్నతనం నుండే తమ తండ్రి గారి గుర్రబండిపై వెళ్ళి ప్రజలకు శాకాహార భోజనం తీసుకుంటే కలిగే లాభాలను తెలియజేయడంతో పాటు రోగులు మరియు వృద్ధుల సేవను చేయడంలో మునిగి ఉండేవారు. 1937లో ఒకరోజు వీరు తమ లౌకిక తండ్రి గారితో కలిసి ఉదయపు నడకకు ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్కడ దాది గారు బాబాను నయనాలతో మిలనం చేసుకున్నారు. బ్రహ్మ బాబా నుండి మధురమైన దృష్టిని పొందిన తరువాత వీరి మనసు హాయిగా అనిపించింది. వీరి అన్వేషణ ముగిసినట్లుగా అనిపించింది. ఆ తరువాత నుండి దాది జానకి గారు తమ లౌకిక సోదరి అయిన లక్ష్మణతో కలిసి ఓం మండలికి వెళ్తుండేవారు. కొంత సమయం తరువాత డ్రామా అనుసారంగా వీరి వివాహం ఒక ధార్మిక మరియు సంపన్న కృపలాని కుటుంబంలో జరిగింది. వీరి భర్త నవల్కు కోల్కతాలో వ్యాపారం ఉండేది. దాది జానకి గారికి ముందు నుండి సంసారిక జీవితంపై వైరాగ్యం ఉండేది. జానకి దాది గారి భర్తకు వీరు ఓం మండలికి వెళ్ళడమన్నా ఆధ్యాత్మికత వైపు మక్కువ ఉంచడమన్నా ఇష్టం ఉండేది కాదు. ఇందుచేత వీరు దాది గారికి ఆంక్షలు విధిస్తూ ఉండేవారు. సత్సంగానికి వెళ్లకుండా ఆపుతుండేవారు. ఈ ఆంక్షలు, ఆటంకాలు దాది గారిని ఆపలేకపోయాయి. వీరి భర్త వీరిపై ఎంతో నిఘా పెట్టేవారు. వివాహం తరువాత వీరి ఆరోగ్యం క్షీణించసాగింది. దాది జానకి గారికి చిన్నప్పటి నుండి కుట్టు పని వచ్చు. వీరు కుట్టు పని చేసి తమ వంటను తామే వండుకునేవారు. ఇలా చేయడం వలన దాది గారి ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా వీరి మానసిక స్థితి కూడా మెరుగుపడుతూ వచ్చింది. ఒకరోజు ధైర్యం చేసి తమ లౌకిక తండ్రి గారి సహాయంతో వీరు అత్తవారింటిని విడిచి కరాచీలో ఉన్న బాబా వద్దకు వచ్చేశారు. వీరి భర్త వీరిని బలవంతంగా తీసుకెళ్లడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ సమయానికి అక్కడికి పోలీసులు వచ్చేసరికి పరిస్థితి సద్దుమణిగింది. వీరి భర్త వెళ్ళి 2వ పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా వీరి కర్మబంధనం సమాప్తమైంది. దాది జానకి గారు 21 సంవత్సరాల వయసులో పరమాత్మ మరియు పరమాత్మ యజ్ఞంపై సంపూర్ణ నిశ్చయంతో 1937లో యజ్ఞంలో సమర్పితమయ్యారు. బాబా ఆజ్ఞానుసారంగా కొన్ని రోజుల వరకు వీరు తమ లౌకిక పరివారంలో ఉంటూనే ప్రతిరోజు ఉదయం మురళిని వినడానికి వస్తుండేవారు. వీరు యజ్ఞంలో మిగతా వారితో పోలిస్తే 1 సంవత్సరం ఆలస్యంగా వచ్చారు. కావున ఆ ఆలస్యాన్ని భర్తీ చేయడానికి వీరు రోజు మురళిని 5-6 సార్లు చదువుతుండేవారు. బాబా వీరిని జనక్ అని పిలుస్తుండేవారు. యజ్ఞం ఆరంభంలో వీరు బేబీ భవన్లో మాతలతో పాటు చిన్నపిల్లలను సంభాలిస్తూ ఉండేవారు. నన్ను మీతో కాక విడిగా వేరే భవనంలో ఎందుకు ఉంచారు అని దాది జానకి మమ్మను అడిగారు. ఎందుకంటే నీవు జనక్ కాబట్టి అని మమ్మ అన్నారు. ఇందులో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. భారతీయ శాస్త్రాల్లో
జనక మహారాజుకి ముఖ్యంగా 2 విశేషతలు చెప్తారు. దేహభానం నుండి అతీతము మరియు వైరాగ్య వృత్తిని ఉంచి తన రాజ్యాన్ని ట్రస్టీగా అయి సంపాదించడము అని మమ్మ అన్నారు. ఆ రోజు నుండి వీరు మమ్మ బాబాల ప్రతి మాటపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి వారి ప్రతి ఆజ్ఞను పాటించేవారు. వీరు బాబా మురళిని ప్రతిరోజు మాతలకు వినిపించేవారు. దీంతో వీరి ఆత్మవిశ్వాసం పెరిగి జ్ఞాన లోతులను అనుభూతి చేసుకునేవారు. దాదీ గారు ఎల్లప్పుడూ శ్రేష్ఠ పురుషార్థి ఆత్మల సాంగత్యాన్ని చేశారు. వీరు కిక్ని సోదరి మరియు ఆనంది సోదరీలతో కలిసి ఆత్మ అనుభూతిని చేసేవారు. వీరు జ్ఞానయోగాలు తప్ప వేరే వ్యర్థ విషయాలను మాట్లాడేవారే కాదు. వీరు బాబా మురళిలోని ప్రతి పదాన్ని రాసి దానిని పదే పదే చదివేవారు. ఆనంది సోదరి అందరికీ హిందీని నేర్పించేవారు. దాదీ గారి తల చాలా పెద్దదిగా ఉన్న కారణంగా లౌకికంలో అందరూ వీరిని ఎగతాళి చేసేవారు. కానీ యజ్ఞంలోకి వచ్చాక ఒకసారి బాబా వీరి అదే తలపై చేయి పెట్టి అన్నారు, దీనిని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ ఈ విషాద బుద్ధి జ్ఞాన ఖజానాలతో నిండి ఉంది అన్నారు. అప్పటి నుండి దాదీ గారు తమ బుద్ధిని సాధారణ మరియు వ్యర్థ విషయాలకు దూరంగా ఉంచి స్వచ్ఛంగా ఉంచేవారు. వీరికి యోగం చేయడం అంటే బాగా ఇష్టం. వీరికి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ వీరు యజ్ఞంలో నర్సు సేవను చేసేవారు. బాబా సేవను ఇస్తే అది చేయడానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తారు అని మమ్మ అనేవారు. రోగుల సేవను చేస్తే నొప్పి ఎలా ఉంటుందో దానిని ఎలా తగ్గించాలో అనుభవం వస్తుంది అన్నారు. బాబా డైరెక్షన్ అనుసారంగా మిట్టు దాది మరియు చంద్రమణి దాది గార్ల వద్ద వీరు అసిస్టెంట్గా ఉంటూ రోగులకు ఎంతో ప్రేమగా సేవలు చేసేవారు. 1950లో యజ్ఞం మౌంట్ ఆబూకి మారింది. అక్కడి చలి కారణంగా వీరిని ఆస్తమా బాగా ఇబ్బంది పెట్టింది. ఆ కారణంగా వీరు ఎటువంటి కర్మణా సేవను చేయలేకపోయేవారు. ఒకసారి దాదీ గారిని దత్తత తీసుకున్న జీవిత్ రామ్ గారు దాదీ గారిని కలవడానికి వచ్చారు. వీరిని దాదీ 15 సంవత్సరాల తర్వాత చూస్తున్నారు. వీరి తండ్రి గారికి దాదీలోని జ్ఞాన పరాకాష్ఠ, శ్రేష్ఠ జీవితం చూసి ఎంతో సంతోషం కలిగింది. వెళ్తూ వెళ్తూ వీరి వాటాగా ఉన్న ఆస్తినంతా బాబాకు ఇచ్చి వెళ్లారు. ఈ విధంగా బెగ్గరీ సమయంలో భక్తుడు భగవంతుడికి సహాయం చేశాడు. వీరి మనసులో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలన్న చింత ఉండేది. సర్వజ్ఞుడైన బాబా ఈ విషయాన్ని తెలుసుకొని టీచర్ల ట్రైనింగ్ చేయించమని దాదీకి చెప్పారు. దానికి ముందు వీరికి ఆ ట్రైనింగ్ని కూడా ఇచ్చారు. భారతదేశంలో వీరి సేవల శుభారంభం అమృత్సర్, పంజాబ్ నుండి మొదలైంది. మమ్మ అవ్యక్తమైన తరువాత బాబా వీరిని ముంబైకి సేవ కోసమై పంపినప్పుడు దాదీకి వీడ్కోలు చెప్తూ మస్త్ ఫకీర్ అని బాబా పిలిచారు. ముంబైలో వీరు తమ లౌకిక తల్లిగారిని కూడా కలిశారు. వీరి కోసం బాబా ఒక ఉత్తరాన్ని కూడా పంపారు. ఉత్తరంలో బాబా ఇలా రాశారు: అష్టరత్నాలలోకి రాబోయే జనక్ బేటీ మీ వద్దకు వస్తుంది అని రాశారు. ముంబైలో వీరు అనేక స్థానాలలో అనగా మహాలక్ష్మి మందిరం, సత్సంగాలు, లైబ్రరీ, కింగ్ సర్కిల్ మొదలైన స్థానాలకు వెళ్ళి కల్పవృక్షం చిత్రం ద్వారా సేవను చేసేవారు. కఠిన పరిశ్రమ మరియు విషమ పరిస్థితుల మధ్య ఉంటూ కూడా వీరు అనేక చక్కని సేవలను చేశారు. ప్రతి స్థానానికి వీరు నడిచే వెళ్ళేవారు. భోజనంలో అయితే అరటికాయ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, టమాటా, క్యారెట్ మొదలైనవి ఏది లభిస్తే అవి కొని తినేవారు. అక్కడి నుండి వీరు బెంగళూరుకు సేవార్థమై వెళ్ళారు. సేవ విషయంలో స్వయంగా మమ్మాయే వీరికి మార్గదర్శనం ఇస్తుండేవారు. వీరు ధర్మరాజు నుండి రక్షింపబడడానికి మధుబన్లో విశేషంగా 40 రోజుల యోగ బట్టి చేశారు. అప్పుడు వీరికి బాబా నుండి శక్తిశాలి దృష్టి లభించినట్లుగా, వికర్మలు వినాశనమవుతున్నట్లుగా అనిపించింది. వీరికి బాబాపై అమితమైన స్నేహము. బాబా ఎప్పుడు ముంబై వచ్చినా
వీరు పూణే నుండి బాబా కోసం భోజనం తయారు చేసుకుని తీసుకువెళ్ళేవారు మరియు బాబాతో కలిసి భోజనం చేసేవారు. భోజనం తర్వాత బాబా పేడా తప్పకుండా తినేవారు. పేడా అంటే ఒక తీపి పదార్థం. వీరు కూడా ప్రతి గురువారం బాబాకు తప్పకుండా పేడాను భోగ్లో పెట్టేవారు. ఒకసారి ముంబైలో మురళీ క్లాస్ తర్వాత వీరు అల్పాహారాన్ని తీసుకోవడానికి వెళ్ళారు. బాబా దాదీతో అన్నారు, బచ్చి, నోట్లో ముద్ద పెట్టుకునే ముందు నువ్వేమైనా సేవ చేశావా? ఆ రోజు నుండి దాదీ జానకి గారు మురళీ తరువాత హ్యాంగింగ్ గార్డెన్కు వెళ్ళి అక్కడి వారికి జ్ఞానం వినిపించి తర్వాతే అల్పాహారాన్ని స్వీకరించేవారు. దీని వలన వీరికి తృప్తి, సంతోషము మరియు తేలికతనము అనుభవం అయ్యేవి. వీరు సదా బాబా సమానంగా అమృత్ వేళ తరువాత జ్ఞాన చింతన చేసేవారు. అదే మురళీ క్లాసులో వినిపించేవారు. దీని వలన వీరికి ఎంతో శక్తి అనుభవం అయ్యేది. దీని వలన ఈ పోషకాహారాన్ని అంటే జ్ఞానాన్ని వీరు అరిగించుకునే శక్తిని పొందడమే కాకుండా ఇతరులకు పంచే సమర్థత వచ్చింది. జూన్ 1968లో బాబా దాదీ జానకి గారిని పూణే నుండి మధుబన్కు పిలిపించారు. వీరి ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా వీరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఇలా అయితే నా భాగ్యం ఎలా తయారవుతుంది అని బాబాని అడిగారు. ఇందుకు బాబా అన్నారు, బచ్చి, మీ భవిష్యత్తు మరియు భాగ్యము భాగ్య విధాత చేతిలో ఉన్నాయి. భగవంతుడు మిమ్మల్ని చాలా చాలా ఉన్నత స్థానంలో మరియు స్థితిలో చూస్తున్నారు అన్నారు. బాబా ఇలా చెప్పడంతో వీరు నిశ్చింతులయ్యారు. అప్పటి నుండి దాది ఇక వెనుతిరిగి చూసుకోలేదు. స్వయం గురించి తక్కువగా ఆలోచించలేదు. బాబాకు నాపై శ్రేష్ఠ దృష్టి ఉంది అన్న విశ్వాసం వీరిలో సదా ఉండేది. ఈ విశ్వాసం వీరి శారీరక అనారోగ్యము మరియు ఇతర అనేక పరీక్షలను దాటడంలో వీరికి ఎంతో సహాయం చేసింది. వీరి వయసు పెరుగుతున్నా కానీ సామాన్యుల కన్నా అధిక సేవను చేసే సమర్థతను పొందారు. బాబా ఇచ్చే ఈశ్వరీయ సలహాలను దాది ఎప్పుడూ శిరోధార్యంగా భావించి అమలు చేసేవారు. బాబా వినిపించే మురళిని కాపీలుగా తయారు చేసి బయట ఉండే సెంటర్లకు పంపించడానికి, లిథో మిషన్ను యజ్ఞంలోకి తీసుకురావడానికి కూడా దాదీ జానకి గారే నిమిత్తమయ్యారు. వీరు బాబా చెప్పిన కారణంగా పూణే నుండి అహ్మదాబాద్ వచ్చి సెంటర్ను స్థాపించారు మరియు మురళిని వినడానికి టేప్ రికార్డర్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా వీరు బాబా యొక్క డైరెక్ట్ మురళిని వినగలిగే వెసులుబాటు కలిగింది. ఒకసారి హిస్టరీ హాల్లో బాబా నారాయణీ నషాలో నాట్యం చేస్తుండటాన్ని వీరు చూశారు. అందుకు బాబా ఎంతో నషాతో ఇలా అన్నారు, నేను సత్యుగ రాకుమారుడిగా శ్రీకృష్ణుడిగా అవుతాను అని. అది విని దాది గారికి కూడా నష ఉండేది. నేను స్వర్ణిమ యుగపు ఆత్మను, కృష్ణునితో కలిసి ఆడుకుంటాను, పాడుతాను, నాట్యం చేస్తాను అనుకునేవారు. ఈ స్వమానము మరియు నషాలో ఉంటూ దాది ప్రతి పరిస్థితిలో హర్షితంగా మరియు ఆనందమయ స్థితిని అనుభవం చేసేవారు. 1974లో అవ్యక్త్ బాబ్ దాదా వీరిని అంతర్జాతీయ సేవ కోసమై లండన్ వెళ్ళమని నిర్దేశించారు. ఆంగ్లం నాకు రాదు, అక్కడ సంస్కృతి కూడా నాకు తెలియదు అని ముందు లండన్కు వెళ్ళడానికి దాది కాస్త సంకోచించారు. కానీ పరమాత్మపై సంపూర్ణ నిశ్చయం ఉంచి భారతీయ దర్శనము, రాజయోగము మరియు మానవ విలువలను స్థాపించడం కోసమై వీరు పశ్చిమ దేశాలకు పయనమయ్యారు. లండన్లో యూరోప్ యొక్క మొట్టమొదటి సేవా కేంద్రం తెరుచుకుంది. వీరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు, కానీ మౌనం యొక్క శక్తితో ఇతరులకు తరంగాలను పంపేవారు. వీరు ఆధ్యాత్మికత, దివ్యత మరియు విలువల మూలాలను విజయవంతంగా అందరి మనసులలో నాటి బ్రహ్మకుమార్ కుమారీలను తయారు చేశారు. వీరు జయంతి అక్కయ్యను యూరోపియన్ కేంద్రాలకు నిర్దేశికగా నియమించారు. వీరు విశ్వసేవకు నిమిత్తమయ్యారు. ఈ వేర్లు పూర్తి విశ్వంలో 140 కన్నా అధిక దేశాలలో వ్యాపించి ఉన్నాయి. వీరు
విశ్వంలోని ఇంచుమించు అన్ని దేశాలకు సేవ కోసమై వెళ్లారు. వీరు బ్రహ్మ వత్సలకు కూడా ఎంతో చక్కని ధారణాయుక్తమైన క్లాసులను చేయించేవారు. ఆగస్ట్ 2007లో దాది ప్రకాష్ మణి గారు పరమపదించిన తరువాత సంపూర్ణ యజ్ఞం యొక్క బాధ్యత దాది జానకి గారి భుజస్కంధాలపైకి వచ్చింది. అప్పటి నుండి వీరు మధుబన్లోనే ఉంటూ అక్కడి నుండే అన్ని సేవా కేంద్రాల మార్గదర్శనను చేయడం ప్రారంభించారు. వీరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి 3వ ముఖ్య ప్రశాసకురాలు. వీరికి సర్వుల పట్ల వాత్సల్య భావం ఉండేది. వీరు పూర్తి విశ్వంలో కేవలం ఆధ్యాత్మికతనే కాకుండా జన కళ్యాణము, మహిళా సాధికారత, ఆపదా నిర్వహణ కార్యక్రమాలు, పర్యావరణ సంరక్షణ మొదలగు క్షేత్రాల్లో కూడా ముఖ్య పాత్రను పోషించారు. భుజ్ భూకంపం మరియు సునామీ సమయంలో నష్టపోయిన వారికి ఎంతో సహాయం కూడా చేశారు. జానకి ఫౌండేషన్ ద్వారా పేదలకు, నిస్సహాయులకు కూడా తమ సేవలను అందించారు. వీరు ఆధునిక విజ్ఞానం మరియు ఆధ్యాత్మికతల సమన్వయం ద్వారా ఈశ్వరీయ సందేశాన్ని వ్యాప్తి చేశారు. గాడ్లీవుడ్ స్టూడియో స్థాపనలో కూడా వీరు ముఖ్య పాత్రను పోషించారు. వీరు భారతదేశాన్ని పూర్తి విశ్వం ముందు విశ్వ గురువుగా రుజువు చేశారు. 104 వయసులో కూడా శారీరక సేవలను చేయలేకపోయినా కానీ తమ శుభ భావన మరియు తరంగాల ద్వారా విశ్వ సేవను చేశారు. వీరి సంపూర్ణ జీవితం యజ్ఞానికి రాకముందుపు మరియు తర్వాత ఆధ్యాత్మిక జీవితం, బలిహారము మరియు సేవలతో నిండి ఉంది. వీరు పేరుకు తగ్గట్లుగా జానకిలోని జాన్ అంటే అందరిలో ప్రాణం నింపే స్ఫూర్తిదాయకులుగా అయ్యారు. వీరు తమ అనుభవాలతో అనేకులను ప్రేరేపించారు. వీరిని దేశ విదేశాలలోని అనేక ప్రసిద్ధ సంస్థలు సత్కరించాయి. 1978లో టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు వీరిని ప్రపంచంలో కల్లా అందరికన్నా స్థిర బుద్ధి కలిగిన వారు అని ప్రకటించింది. జటిలమైన బుద్ధిని అన్ని రకాలుగా పరీక్షించినప్పుడు దాది జానకి గారి బుద్ధి సంపూర్ణంగా స్థిరంగా ఉండింది అని ఈ విశ్వవిద్యాలయం ప్రకటించింది. దాది గారు భోజనం వండుతున్నా, భోజనం తింటున్నా, ప్రసంగిస్తున్నా, అకౌంట్స్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, నిద్రిస్తున్నా ప్రతి సమయము ఈసీజీలో నిరంతరం డెల్టా తరంగాలు వచ్చాయి. 1997లో లండన్లో జానకి ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ కేర్ అన్న పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ తెరవబడింది. 2004లో వీరు చేసిన మానవ సేవలను గుర్తించి జోర్డన్ రాజు అబ్దుల్లా అల్ ఇస్తక్లాల్ ద్వారా గ్రాండ్ కార్డన్తో సత్కరించడం జరిగింది. 2015లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్కు దాది జానకి గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. 2017లో విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం వారు దాది గారికి డాక్టరేట్ను అందించారు. దాది గారు అనేక సోదర సోదరీల మధ్య విభిన్న జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రభావశాలి ప్రసంగాలు చేశారు. వీరు అనేక పుస్తకాల ముద్రణకి కూడా నిమిత్తులయ్యారు. కంపానియన్ ఆఫ్ గాడ్, వింగ్స్ ఆఫ్ సోల్, పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ మొదలైనవి. వీరి జీవితం మరియు అనుభవాలు నిండిన అనేక పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి. ఒకసారి అవ్యక్త బాబ్దాదా దాది జానకి గారితో ఇలా అన్నారు: జనక్ బేఫికర్ బాద్షా, చింతాముక్త యోగి తమ తండ్రితో కలిసి ఆడుకుంటూ వారి సాంగత్యంలో ఉంటూ తల్లిలా అందరికీ పాలన ఇస్తారు అన్నారు. దాది గారు సదా అందరికీ ఒకటే గుర్తు తెప్పిస్తుండేవారు: నేను ఎవరిని, నేను ఎవరి వాడిని. ఉపరామంగా ఉండే దాది జానకి గారి ఆరోగ్యం సున్నితంగా మారింది. వీరిని అహ్మదాబాద్ మరియు మౌంట్ ఆబూలోని గ్లోబల్ హాస్పిటల్కు వైద్యం నిమిత్తంగా తీసుకువెళ్లడం జరిగింది. వీరు తమ ఇచ్ఛానుసారంగా పరివారం మధ్య శుక్రవారం 27 మార్చ్ 2020 నాడు ఉదయం 2:10
104 సంవత్సరాల వయసులో గ్లోబల్ ఆసుపత్రిలో తమ పాత దేహాన్ని త్యజించి బాగ్దాదా ఒడిని చేరుకున్నారు. తమ అంతిమ యాత్ర కోసం యజ్ఞం డబ్బులు ఒక్క పైసా కూడా ఖర్చు కాకూడదు అని ఎప్పుడూ దాది జానకి అంటుండేవారు. అంతా శాంతిపూర్వకంగా జరగాలి, సాదాగా జరగాలి అనేవారు. డ్రామా అనుసారంగా చాలా చిన్న సమూహం మధ్యన వీరి పార్థివ శరీరం యొక్క అంత్యక్రియలు 28 మార్చి నాడు ఎంతో నిరాడంబరంగా శాంతివన్ ప్రాంగణంలో జరిగాయి. ఇటువంటి విశ్వవిఖ్యాత వ్యక్తిత్వము, దూరదర్శి, జనక్ విదేహి, శ్రేష్ఠ శిక్షకురాలు, అనేక ఆత్మలకు స్ఫూర్తిదాయకురాలు, తేజస్విని, ప్రతిభాశాలి, విదుషీమణి, దృఢ నిశ్చయురాలు, సర్వులకు అతి ప్రియమైన దాది జానకి గారికి వారి పుణ్యతిథి నాడు మనందరి భావపూర్వక శ్రద్ధాంజలి. దాది, మీ కర్తవ్యాలు, త్యాగము, తపస్సు మరియు నిర్విరామ సేవ, సరళమైన మరియు నిర్మాణ చిత్త స్వభావము, అచంచల నిశ్చయము, నిరాడంబరత, సంతుష్టత, సహనశీలత వంటి గుణాలు మాకు సదా ప్రేరణగా నిలుస్తాయి. ఓం శాంతి.